సహోదరులారా, నాకు బాగా గుర్తయిన ఒక అంశం లేదు, ఒక కార్యక్రమం. మేముంటున్న ఊరికి దగ్గరలో ఉన్న పెద్ద సిటీలో ఆ రోజు ఒక పెద్ద కంపెనీకి చెందినటువంటి ఒక టూ వీలరు మరియు ఒక పెద్ద కంపెనీకి చెందినటువంటి ఒక కూల్ డ్రింక్, సాఫ్ట్ డ్రింక్ ఒకటి, ఈ రెండు లాంచ్ చేస్తున్నారు లేదా రిలీజ్ చేస్తున్నారు ఆ రోజు మార్కెట్లో. దానికి పెద్ద డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళటానికి పాస్ ఉండాలి. అందరికి ఇవ్వట్లేదు, అది చాలా లిమిటెడ్ పర్సన్స్కి. ఎట్లాగో మా స్నేహితుడు అతనికి దొరికింది, వాడు తీసుకొచ్చి మాకు చూపించాడు. అప్పుడు ఎక్కడ ఎవరిస్తున్నారు ఈ పాసులు అని మేమందరం అడిగాం. ఫలానా ఆయన అని చెప్పాడు. ఆయనకి నేనంటే కొంచెం అభిమానం. అంటే డ్యాన్స్ వేసేవాడిని అప్పట్లో బాగా. నా డ్యాన్స్ని బట్టి ఆయన మెచ్చుకొని వాళ్ళ అబ్బాయికి కూడా డ్యాన్స్ నేర్పించుకున్నాడు. దానివల్ల ఆయన అంటే నాకు పరిచయం, అభిమానం ఉంది, బాగానే మాట్లాడతారు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, మనిషికి ఒకటి కన్నా ఎక్కువ అవ్వట్లేదు ఎట్లా చెప్పారు. సరే, నేను వెళ్ళి అడుగుతాకి నా స్నేహితులందరినీ కూర్చొని మాట్లాడుకుంటే 8 మంది అయ్యాం. సరే 8 తీసుకొస్తాను అనుకున్నాను. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళా. ఆ ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఛాంబర్లో ఉంటాడు. నన్ను చూసి లోపలికి రమ్మన్నాడు. ఏంటి సంగతులు ఎట్లా అని అడిగారు. మామూలుగా మాట్లాడిన తర్వాత అదే సార్ ఇట్లా ఏదో ఒక దానికి పాసులు మీ దగ్గర ఉన్నాయని అడిగాను నేను. ఉన్నాయి, వెళ్తావా నువ్వు అని అడిగారు. అదే సార్, నేను నా ఫ్రెండ్స్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము అని అన్నా. 8 కావాలి, ఎన్ని ఇస్తాడో తెలియదు. సరే ఎన్నోనో, ఓ 10 అన్నాడు ఆయన. సంతోషం వేసేసింది నాకు. సరే అని చెప్పి ఇవ్వండి సార్ అనేటప్పటికి ఆయన లెక్క పెట్టి ఎందుకనో సర్లే ఈ 15 తీసుకెళ్ళు అని 15 పాసులు ఇచ్చాడు. చాలా సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చి మా ఫ్రెండ్స్ అందరికీ తీసి చూపించి మనకు 15 పాసులు వచ్చినాయి. రైట్ సహోదరులారా, నేను వెళ్లకుండా ఇంకెవరైనా వెళ్ళినట్లయితే ఆయనకు ఉన్న పరిచయాన్ని బట్టి చాలామంది 1, 2 ఇచ్చాడట. ఎందుకని నాకు 15 ఇచ్చాడు నాకు అర్థం కాల. బహుశా నేనంటే నా అభిమానం, అంతే, నా మీద ఉన్న ప్రేమ. సహోదరులారా, ఆ తర్వాత ఆ ఈవెంట్ ఎక్కడికైతే మేము వెళ్ళామో ఆ ఈవెంట్ తర్వాత రోజు ప్రభు నన్ను పూర్తిగా దర్శించడం, నేను మారు మనసు పొందటం జరిగింది. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, మా స్నేహితులు అప్పటికి అనేవాళ్ళు, నువ్వు వెళ్ళావు కాబట్టి ఇన్ని వచ్చినాయిరా అని. ఒక ఆయన్ని మనం అడిగేటప్పుడు ఆయనకి మనకు ఒక మంచి రిలేషన్ ఉంటే ఎంత బాగుంటుంది. నా స్నేహితులందరికీ తీసుకురాగలిగినటువంటి పాసులు దేవుడు ఆయన ద్వారా నాకు దేవుడు అని కాదులే, ఆయన నాకు ఇచ్చాడు. అలా మనం అనేకులు రక్షణకు కూడా కారకులమైతే, అనేకులు రక్షింపబడటానికి కూడా మనం కారకులమైతే, అట్లా మనం అనేకులకి రక్షణలోకి నడిపించాలని మనకి ఆయన నామాన్ని తెలియజేసి ఆయన వెలుగును ప్రకాశింపజేసి తన వెలుగులో మనల్ని నడిపిస్తున్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. విన్నారు కదా. యేసు ప్రభు వారు 11వ అధ్యాయంలో ప్రారంభంలో చూస్తే ప్రార్థన చేసుకుంటేనే యేసుక్రీస్తుని మనం చూస్తాం. మొత్తానికి ఆయన ప్రార్థన శిష్యులకు నచ్చింది, ఏదో డిఫరెంట్గా ఉంది. ఈయన చేసే ప్రార్థన వీళ్ళ ప్రార్థన తేడా ఉంది. ఇశ్రాయేలీయుడైన ప్రతివాడికి లేదా క్రైస్తవులైన ప్రతి వారికి ప్రార్థన తెలుసు. ప్రార్థన మనకు తెలియకపోవటం ఏంటి? ప్రార్థన అంటే అడుక్కుంటమే కదా. వెళతాం, నిలబడతాం, అడుగుతాం, తెచ్చుకుంటాం. ఇంకా దానిలో పెద్ద చెప్పేదే ఉంది. ప్రార్థన అంటే సపోజ్ ఇప్పుడు నీకు నచ్చనోడిని కొట్టడానికి వెళ్ళేటప్పుడు కూడా వాడిని కొడతాను, వాడు చచ్చిపోయేటట్టు కొట్టాలని ప్రార్థన చేసుకునే క్రైస్తవులు ఉన్నారు. ఆ ఉద్దేశంతో వెళ్తూ దేవుని ఫోటో ముందు నిలబడి గుండెలను ఎట్లా అద్దుకొని దేవుడు చూస్తాడు, నన్ను కాపాడుతాడు, నేను అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
ప్రార్థన అంటే మనకు బోల్డ్ తెలుసు. కానీ ఈ శిష్యులు పుట్టుకతోని ఇశ్రాయేలీయులు ప్రార్థన, అర్చన, నైవేద్యాలు, అర్చనాచారాదులు ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళకి ఈయన చేసిన ప్రార్థన కొంచెం క్రొత్తగా అనిపించింది. ఈ ప్రార్థన క్రొత్తగా అనిపిస్తే బాగానే ఉండు, కానీ ఈ ప్రార్థన కొత్తగానే కాకుండా ఆసక్తి కలిగించింది వీళ్ళకి. ఆసక్తి కలిగించడమే కాకుండా దీన్ని మనం కూడా అవలంబిస్తే అనే ఆలోచన వచ్చి వీళ్ళు అడుగుతారు, ప్రభువా మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించు అంటాడు. శిష్యులు అడిగిన చాలా తక్కువ కోరికల్లో ఇవి చాలా శ్రేష్టమైన కోరిక. మనందరము అడగవలసిన కోరిక. ప్రార్థన మనకు రాదు, మన ప్రార్థన నేర్పించమని ప్రభువుని అడగాలి. అప్పుడు ప్రభువు ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్ చెప్తారు. ప్యాటర్న్ ఆఫ్ ప్రేయర్ అంటే మీ ప్రార్థనలో ఉండవలసిన వాటిని చెప్పారు. సరే, దీన్ని కొందరు ప్రభు ప్రార్థన అని, పరలోక ప్రార్థన అని, ప్రభువు నేర్పిన ప్రార్థన అని, ముగింపు ప్రార్థన అని వీటిని కొన్ని చోట్ల చెప్తున్నారు. అయితే ఇందులో ఉన్న ప్యాటర్న్స్ అన్నీ కూడా మీ ప్రార్థనలో ఉండాలి అనేది ఆయన యొక్క ఆలోచన. మీరు ఈలాగు ప్రార్థన చేయండి అంటే ఇవి ఉండాలి అనేది పెద్దలు చెప్తున్న మనకు సందేశం. సరే, ఇది అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి మామూలుగా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. వెంటనే ఒక ఉపమానాన్ని ఎత్తుకుంటాడు. ఒక స్నేహితుడికి ఒక స్నేహితుడు ఉంటాడు. ఆ స్నేహితుడు వెళుతూ వెళుతూ దారిలో ఈ స్నేహితుడి దగ్గరికి వస్తే, ఇతని దగ్గర ఏమి లేకపోతే మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి 3 రొట్టెలు నాకు బదులు అని మాటి మాటికి తలుపు కొట్టి సిగ్గుమాలి అడగటం వలన ఆ స్నేహితుడు ఇతనికి తీసుకొచ్చిస్తాడు అని చెప్తూ ఉంటాడు. నేను దీన్ని చాలాసార్లు చదివా, ఈరోజు కూడా చదివా. చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటేనండి, ఇదంతా అంటే ఈ ఉపమానం లేదా వాళ్ళకి ప్రార్థన నేర్పించింది మొదటి భాగం. అంటే మొదటి 4 వాక్యాలు ప్రార్థన నేర్పిస్తాడు. 5వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు ఈ ఉపమానం చెప్తాడు. చెప్తూ 10వ వాక్యంలో 9వ వాక్యంలో అంటాడు, అడగండి మీకు ఇస్తాను, వెతకండి దొరుకుద్ది, తట్టండి తీయబడుద్ది, ఇట్లా చెప్తుంటాడు. అని మళ్ళీ వెంటనే ఆగకుండా మత్తయి సువార్త 7:7 అయితే ఇక్కడతో ఆపాడు. మళ్ళీ వెంటనే ఆగకుండా ఏమంటాడు అంటే అడుగు ప్రతి వానికి ఇస్తాను, ఇట్లా అన్నీ చెప్తూ అడిగే వాళ్ళకల్లా ఇస్తాను, పావును అడిగితే గుడ్డుని ఇస్తారా, ఇట్లాగన్నీ మాటలు చెప్పి మత్తయి సువార్త అక్కడ తాగితే లూకా సువార్త అడుగుతాడు, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఇస్తాను అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మంచి ఈవుల్ని ఇస్తాను అంటాడు. ఈవులు అంటే ఆటోమేటిక్గా యూటిలైజ్ చేసుకునే విధంగా మనకు కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మని ఇస్తాడు అని. చాలా ఆశ్చర్యం అనిపించే విషయం. అంటే మనం ఏం అడగాలి అంటే పరిశుద్ధాత్మని అడగాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి అని మనం అడగాలి. అసలు మనం ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసామా? ఆయన్ని అడగటం ఏంటి? తను అడుగు వారికి ఇస్తానన్నాడు కదా. ఎప్పుడైనా పరిశుద్ధాత్మను అడిగేమా? అడిగేము. ఇచ్చాడా? ఇచ్చాడు. అనుభవిస్తున్నావా? తెలియదు. ఆయన్ని స్పర్శను కలిగి ఉన్నావా? తెలియదు. ఆయన ఉన్నాడు అన్న భయం ఉందా? లేదు. ఆయన నీతోనే ఉన్నాడు అనే స్పృహతోనే నడుస్తున్నావా? లేదు. మరి ఎట్లాగా? అసలు ముందు అడిగేవా? చాలామంది పరిశుద్ధాత్మను అడగాలని తెలియదు. నేను చాలాసార్లు పలుమార్లు మీతో చెప్తున్నా, మన కోరికలు, మన అవసరాలు, ఇంట్లోకి ఇది కావాలి, పిల్లలకి అది కావాలి, భార్యకి అది కావాలి, భర్తకి ఇది కావాలి, చదువులకి అది కావాలి, పెళ్ళిళ్ళకి ఇది కావాలి, పెళ్ళైన వాళ్ళకి పిల్లల గురించి ఇది కావాలి, అడుగుతున్నాం. కానీ నీ చిత్తం నెరవేర్చడానికి నాకు దయచేయమని ఎందుకు అడగం? అంటే పరిశుద్ధాత్మ సహాయము లేని ప్రార్థన సరిగా ఉండదు అని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇగో ప్రార్థన ఇట్లా చేయండి, ఈ మాటలు ఉంచండి మీ ప్రార్థనలో, ఈ అంశాలు ఉండాలి. రెండోది, మీ ప్రార్థన సిగ్గుమాలి మాటికి అడుగుతున్నట్లు ఉండాలి. అట్లా అడుగుతున్న ప్రతి వాడికి ఇవ్వబడుద్ది అని చెప్తూ, మీకు అలా అడగటం రాదు, పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు అని ఆయన ఆలోచన. ఈ పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు అనేది ఈయన ఇక్కడ చెప్పలేదు. కానీ పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యంలో అంటారు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడట. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచి, అంటే మన బలహీనత ఏంటి? మన అవసరాలు, మన కోరికలు అవే.
కానీ దేవునికి కూడా మనతో అవసరత ఉంది. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. దేవునికి మనతో ఉన్న అవసరతను బట్టి ఆయన మనకి సహాయం చేస్తూ యుక్తముగా ఎలాగూ ప్రార్థించాలో మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థించాలో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ తానే మన పక్షమున విజ్ఞాపన లేదా మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. విన్నారా ఈ మాట? ఆత్మ ద్వారా చేయబడిన ప్రార్థన మూలుగులతో ఉంటుంది. దేవుని దగ్గర నుంచి మనకు కావాల్సినవి తీసుకొని వస్తుంది. మెటీరియల్ ఆర్ స్పిరిచువల్, నీకు ఏది అవసరమో అది. ఇక అది ఫిజికల్ హీలింగ్ ఆర్ మెంటల్ హీలింగ్ ఆర్ స్పిరిచువల్ హీలింగ్. చాలామందికి మానసికంగా చాలా రోగాలు ఉంటాయి. ఆ రోగాల నుంచి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేస్తే విడిపిస్తాడు. శరీర స్వస్థతలు ఎట్లాగో చూస్తున్నాం. స్వస్థత అనేది పరిశుద్ధాత్మ యొక్క వరమే కదా. కనుక సహోదరులారా, మనము ఎవరి ద్వారా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. ఎవరిని పక్కన పెట్టుకొని ఎవరి సహాయంతో వెళ్ళాలో నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఈ విధానంలోకి వచ్చావో లేదా మనం ఈ విధానంలోకి వచ్చామో ఆత్మ తాను చూసుకుంటాడు. నాకు ఇవాళ చదువుతుంటే అనిపించిన మాట ఏంటంటే, దేవుడు ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలో చెప్పి, ప్రార్థన ఎలా చేయాలో చెప్పి, చివరిగా ఏం అడగాలో ఎందుకు చెప్పాడు అంటే, ఈ చివరిలో చెప్పిన ఈయన అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి బహుగా సహాయం చేసి, మనకి తెలియకోకుండానే మనకు కావలసిన వాటిని దేవుని దగ్గర చెప్పి, మన బలహీనతల్ని అంటే మనకి లోటుగా ఉన్న వాటిని లేదా మనకి ఏదైతే వెలితిగా ఉందో ఆ వెలితిని నింపుతూ, ఏదైతే ఎక్సెస్ ఉందో ఆ ఎక్సెస్ని తొలగిస్తూ సమతలంగా మన జీవితాన్ని తీసుకెళ్తూ, సమతలంగా అంటే ఏ బాధరాబందీ లేని జీవితం అనుకోకండి. క్రైస్తవుడు బాధరబందీ లేని జీవితాన్ని భూమి మీద ఆశించకూడదు. ఎందుకనంటే నీ గురువు నా గురువు, నీ బోధకుడు నా బోధకుడు, మన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడూ కూడాను బాధల్లో నుంచే బయటకు వెళ్ళాడు. చిన్నతనం నుంచి పుట్టింది మొదలుకొని చావు వెంటాడుతుంటే ఆయన తప్పించుకుని తిరిగాడు. చివరికి మన నిమిత్తం చంపబడ్డాడు. కనుక సహోదరులారా, బాధరబందీ లేని జీవితం అని కాదు, సమతలమైన జీవితం అంటే నీ హృదయంలో నెమ్మది, నీ హృదయంలో దేవుడిచ్చే శాంతి లేదా దేవుడిచ్చే సమాధానం ఎక్కడికి తొణకకుండా ఉండే ఆత్మీయ పరుగు దేవుడు నీకు నాకు దయచేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థనలో అంశాలు ఉండాలి, ప్రార్థనలో గోజాడటం ఉండాలి, ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా జరగాలి. నేను మీతో చెప్పాను కదా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి నేను చాలా ఇష్టం. ఆయన వెళుతున్నావా, సరే ఒకటి ఇస్తాను తీసుకెళ్ళు అంటే నేను వెంటనే వెనక్కి వచ్చేసేవాడిని ఆ పాస్ తీసుకొని. ఆయన అలా అలా ఏంటి ఇలా, అవును వెళదాం అనుకుంటున్నావా అన్నాడు. అవును సార్ నేను వెళదాం అనుకున్నాండి. ఎన్ని కావాలి అని అడిగాడు. ఏంటి నాకు ఆశ్చర్యం, ఎన్ని కావాలన్నటువంటి ఒకటే ఇవ్వాలి కదా అంటే, నాకు ఆయనకున్న రిలేషన్ని బట్టి, నాకు ఆయనకున్నటువంటి అవగాహనను బట్టి అడిగితే నేను ఒక 8 చాలు అనేలోపే ఆయనే 10 అన్నాడు. ఆ 10 అన్న ఆయన కాస్త 15 ఇచ్చాడు. మాకు 8 సరిపోతాయి. ఇప్పుడు మేము ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసుకొని అట్లా వెళ్ళాం. మా సంతోషం చాలా ఎక్కువైంది. ఆ తర్వాత రోజు నుంచే పరలోక సంతోషం నా జీవితంలో మొదలైంది. కనుక సహోదరులారా, పరిశుద్ధాత్మ ద్వారా చేసే ప్రార్థనలు దేవునికి ఇష్టంగా ఉంటే అవి అంగీకరించబడతాయి. దేవుని యొక్క సన్నిధి నుంచి నీకు కావాల్సినవి తెచ్చిపెడతాయి. అట్లాంటి నడిపింపు దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నీవు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. మంచి దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉండనివ్వండి, నీ కనికరం మా మీద ఉంచండి. అయ్యా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయటం మాకు నేర్పించు. పరిశుద్ధాత్మ ద్వారా మేము సహాయం పొందుకోవట్లేదు ప్రభు. ఎంతోసేపు దేవుడా దేవుడా అంటున్నాం కానీ సరైన మార్గంలో ప్రార్థన చేయటం నాకు రావటం లేదని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభు. నాకు, నా సహోదరులకి ఆత్మ ప్రసన్నతతో కూడిన ప్రార్థన, ఆత్మ ద్వారా నీ సన్నిధికి చేరే ప్రార్థన నేర్పించమని, అట్టి ఉన్నత స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభును
రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.